సిద్ధు, నువ్వు హ్మ్. ఇప్పటి వరకు కామెడీవే చెప్పావు. హ్మ్. అసలు 'రవితేజ'లో ఉన్న హ్మ్. సీరియస్ లైక్ యాక్షన్‌ని తీసుకొచ్చిందే రాజమౌళి గారు. అసలు ఆ మూవీలో చూసావా నువ్వు? హ్మ్. ఆ పోలీస్ గెటప్ కానీ హ్మ్. అండ్ ఇంకా హ్మ్. అసలు పరిగెత్తుకుంటూ వచ్చి అలా ఫైట్ చేస్తూ ఆ కత్తి తీసి ఇట్లా హ్మ్. చేయడము. యెస్. ఇంటర్వెల్ సీన్ గురించి అస్సలు మాట్లాడుతున్నాం. అవును. మామూలుగుండదు. ఆ అవును. పోలీస్ దట్టు ఇంకా ఇట్లా అంటాడు గదా! రవితేజ మీసం మీసం తిప్పడము. తిప్పుతాడు. అసలు మామూలు మామూలుగుండదు ఆ సీన్ మాత్రం. అవునవును. అవునవును. యాహ్! దాని గురించి అసలు నువ్వు చెప్పలేదు ఇప్పటి వరకు. అది హ్మ్. మస్తుంటది. నువ్వు చూసావనుకుంటా గదా! ఆ! సినిమా ఆ! చూసానంటే నువ్వు చెప్పినట్టు 'రవితేజ'లో ఎంత మాస్ యాక్షన్ అంటే మాస్ హీరో అని అందరికీ తెలుసు. మాస్ మహారాజా అని. బేసిక్‌గా బట్ అందరికి తెలిసిందేంటి అనంటే నార్మల్‌గా హ్మ్. కామెడీ ఆ! అట్లా అని జెప్పేసి ఆ మాస్ వేలోనే జూస్తారు. హీరోలాగా. యాహ్! హ్మ్. నో. కామెడీగా జూయిస్తారు. హ్మ్. బట్ ఇక్కడేంది రాజమౌళి మనకెట్లా చూపించిండు వన్ కామెడీ హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది యాక్షన్. చూపించిండు యాక్షన్ యాక్షన్. హీరో. యాహ్! సో, యెస్. అది మామూలుగా లేదసల ఆ మూవీలో. అదొకసారి ఆ సీన్ ఇంటర్వెల్ చూస్తాం. సీన్ గదా! నువ్వు యెస్. మాట్లాడేది. ఇంటర్వెల్ పైగా సీన్. ఏంటంటే రాజమౌళి ప్రతి సినిమాలో ప్రతి హీరోకి ఒక ఆయుధం ఇస్తాడన్నమాట. అవును. ఒక స్పెషల్ వెపన్ అది. దాంతోనే సినిమా క్లైమాక్స్ ఉంటది. కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ యాక్షన్స్ ఉంటాయి. ఉంటాయి. అవును. సో, అర్థమైంది. నీకు అందులో చేసిన 'రవితేజ' యాక్షన్ సీన్స్ కన్నిటికి కూడా నువ్వు పెద్ద ఫ్యాన్ అని ఫ్యాన్. అర్థమైంది. యెస్. సో, ఆ ఇంటర్వెల్ యాక్షన్ సీన్ ఒక్కసారి ఓకే. దేవిక, మనం ఇక్కడ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాము. కామెడీ గురించి మాట్లాడుకున్నాము. అవును. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ సీన్ ఒకటుంటదన్నమాట. ఓకే. అదేంటంటే 'రాజమౌళి' సినిమాల్లో 'ప్రకాష్ రాజ్' కనిపించింది చాలా తక్కువ. ఐ వా థింక్ ఈ సినిమాలోనే అనుకుంటా. అయితే ఇక్కడ 'ప్రకాష్ రాజ్' కూడా పోలీస్ ఆఫీసర్ అండ్ అలాగే 'రవితేజ' కూడా పోలీస్ ఆఫీసర్. రైట్. నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు నువ్వు చెప్పే ఆ! సీన్. ఓకే. చెప్పు. యెస్. అక్కడేంటంటే 'ప్రకాష్ రాజు' భయం గురించి మాట్లాడుతుంటే అసలు భయమంటే తన హ్మ్. మైండ్‌లో ఉన్న డెఫినిషన్ ఏంటనేది 'రవితేజ' చాలా చాలా పవర్‌ఫుల్‌గా అసలు డైలాగ్ అవును. చెప్తాడు. ఆ డైలాగ్ అసలు మామూలు గాదు. అది హైలైట్ అసలు. అంటే భయమంటే ఎలాంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో. భయపడతాను అనేది ఎలా అంటే తను చెప్తున్నప్పుడు కానీ, ఆ డైలాగ్ కంప్లీట్‌గా వస్తున్నప్పుడు కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, అండ్ ఆ మీసం మెలేస్తూ చెప్తాడు. నిజంగా 'రవితేజ'ని చూస్తే అరే! యాక్షన్ హీరోనేమో ఎప్పటినుంచో యాక్షన్ మూవీస్ చేస్తున్న హీరో చెప్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తదనమాట. అసలు ఆ డైలాగ్ చెప్తుంటే గూడా అసలు గూస్ బంప్స్ గూస్ బంప్స్ వస్తాయి వచ్చేస్తుంటాయి. కదా! రియల్‌గా. యెస్. ఆ 'ప్రకాష్ రాజ్' అండ్ మన 'రవితేజ' కాంబినేషన్ వచ్చిన ఆ పవర్‌ఫుల్ సీన్ ఒక్కసారి మనం చూసేద్దాం. చూసేద్దాం. ఓకేనా? యెస్.